నీటిపారుదల కాలువల నిర్మాణం, మరమ్మతులు, మిషన్ భగీరథ పనుల విషయంలో శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పనులను పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రగతి భవన్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమైన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌజ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా నీటిపారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలు ఉన్నాయని, వాడకంలో లేక ఫీడర్ ఛానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని సీఎం గుర్తు చేశారు. వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు. ఎస్టీ బాలికల కోసం ఏర్పాటు చేయనున్న ఆశ్రమ పాఠశాలలను ఏడాది జూన్లోనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ ఆశ్రమ పాఠశాలలు నడపాలని, వెంటనే తుది జాబితా రూపొందించాలని మంత్రి చందూలాల్కు సీఎం సూచించారు.